నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి ఉంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల్లో జన్మించిన వారు ప్రత్యేకించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి వీడియోలో ఏలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్న మకర, కుంభ, మీన రాశుల వారికి అది ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏలినాటి శని మకర, కుంభ, మీన రాశి వారు ఎదుర్కొంటున్నారు. అయితే ముందుగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియచేస్తారా? ముఖ్యంగా ఏలిన శని ప్రభావం అనేటువంటిది శని సంచారం జరుగుతున్నటువంటి రాశిని అనుసరించి, శని యొక్క రాశిని అనుసరించి దాని వెనక ఉన్నటువంటి 12వ స్థానం, శని సంచారం జరుగుతున్నటువంటి శని రాశి స్థానం, శని తర్వాత ఉన్నటువంటి రాశి స్థానం ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మకరం, కుంభం, మీనం, ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ శని దోషము, కుంభరాశి వారికి జన్మ శని దోషము, మీన రాశి వారికి వ్యయ శని దోషం. కాబట్టి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు శని కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు, అనగా ఫిబ్రవరి, మార్చి వరకు కూడా. కాబట్టి ఈ యొక్క 2024 సంవత్సరం మొత్తం కూడా మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే ఏ నక్షత్రాల్లో ప్రభావితంగా అంటే ముఖ్యంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది దీని ప్రభావం ఉంటుంది. అయితే పాపగ్రహాలైనటువంటి రవి, కుజ, శని, రాహు, కేతుల యొక్క ఉన్నటువంటి రాశి కంటే ఆ యొక్క శని వీక్షణ చేస్తున్నటువంటి రాశుల మీద వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని ఈ యొక్క మకర రాశి వారికి చతుర్థ స్థానం మీద, అష్టమ స్థానం మీద మరియు లాభస్థానం మీద, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి తృతీయ స్థానము, సప్తమ స్థానము మరియు దశమ స్థానం మీద, మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ స్థానము మరియు షష్టమ స్థానము మరియు నవమ స్థానం మీద దృష్టి ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా మకర రాశి వారికి ఏ విధంగా సమస్యలు వస్తాయనంటే, శని చతుర్థం కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి, అలాగే గృహ అనగా స్థిరాస్తులు కొనేటప్పుడు జాగ్రత్తలు పడాలి, ఏవైనా కొన్ని నష్టములు జరగవచ్చు, ముఖ్యంగా ఎంత పని చేసినా సంతోషం పొందకపోవడం. ఇక లాభస్థానం మీద ఈ యొక్క మకర రాశికి వీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత ఏం జరుగుతుంది, లాభము అంటే కేవలం డబ్బనే కాదమ్మా, ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో తుదకు ఫలితాన్ని పొందడం అనేటువంటి ఫలితాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క లాభస్థానం కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానం మీద కూడా వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్య సమస్యలు మకర రాశి వారికి తలెత్తవచ్చు. ముఖ్యంగా ఏది అనుకున్నా అన్ని కూడాను బ్రేక్స్ తో కంప్లీట్ అవుతూ ఉంటుంటాయి. పైగా గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇక జన్మశని ప్రభావం వల్ల ఏమవుతుంది, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ జన్మశని అంటే ఏ ఆలోచన చేసినప్పటికీ ఆలోచనలు ముందుకు సాగవు, బద్ధకం పెరుగుతుంది, అన్ని ఆలోచనలకే పరిమితం అవుతాయి తప్ప ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగదు. ఇక తృతీయ స్థానం మీద వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత నమ్మకస్తుల వారి చేత, స్నేహితుల చేత మోసపోవడం కానీ, సోదర సోదరుని మధ్య విభేదాలు కానీ, వృధా ప్రయాసాలు అనగా వృధా ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు వృధాగా జరిగిపోతూ ఉండడం. ముఖ్యంగా కరేజ్ అంటే ఏంటి, సామర్థ్యము అనగా నేను ఈ పని చేయలేనేమో అనేటువంటి ఒక భావన పెరిగిపోతుంటుంది. కుంభరాశి వారికి వెనకడుగు వేస్తారు, ప్రతి పని ముందుకు ఉత్సాహంతో ముందుకు వెళ్ళలేరు, భయం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఇక సప్తమ స్థానం మీద వీక్షణ ఉంది కాబట్టి ఎవరితో కలిసి పని చేస్తుంటారో వారితో కొన్ని సమస్యలు రావడం, లేదా జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొంత ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానం ముఖ్యంగా ప్రయత్నం కూడా కాబట్టి అసలే జన్మశని ప్రభావం వలన ఆలోచనలు సరిగ్గా ఉండవు కాబట్టి చేసే ప్రయత్నం కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార మూలకంగా సమస్యలు అనేటువంటి వృత్తి మూలకంగా సమస్యలు రావచ్చు. ఇక మీనరాశి వారికి అయితే ఇంకా శని వ్యయస్థానంలో సంచారం చేస్తూ కుటుంబ స్థానాన్ని, షష్టమ స్థానాన్ని, నవమ స్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి విదేశీ ప్రయాణము, విదేశీ ఉద్యోగం సంబంధించి సమస్యలు వస్తాయి, ధనపరమైన సమస్యలు వస్తాయి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ, అలాగే రుణస్థానము, రోగస్థానం ప్రభావితం అవుతుంది. కాబట్టి
మీ దగ్గర తీసుకున్న వాళ్ళు డబ్బులు మీకు చెల్లించకపోవడమో, లేకపోతే మీరు డబ్బులు కోల్పోవడమో, చిన్నపాటి అనారోగ్య సమస్యలో, లేకపోతే శత్రు సమస్యలు పెరగడమో, లేకపోతే ఎంత మీ యొక్క క్యాపబిలిటీకి ఎంతగా మీరు ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత ప్రతిభ చూపించినప్పటికీ ఆ ప్రతిభ ప్రకారంగా మీరు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అనగా ఫలితాన్ని పొందలేకపోవడం. ఇక నవమ స్థానం కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పడాలి. అలాగే ముఖ్యంగా దాచుకున్నటువంటి సొమ్మంతా కూడా కరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏతావాత వచ్చి చెప్పొచ్చేది ఏంటంటే మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి మకర కుంభ రాశులు శని పాలితంలో ఉంటాయి. మీన రాశి వారికి గురుపాలితం కాబట్టి కొంతవరకు ఈ యొక్క శని వక్రీకరించినటువంటి ప్రస్తుత సమయంలో కొంతవరకు సమస్యలు తగ్గుతాయి. మకర కుంభ రాశిలో జన్మించిన వారికి. మీన రాశి వారికి మాత్రం ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. మరి వీరు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదండి, ఆ ప్రభావం తగ్గుతుందంటారు? ఏ సమస్యకైనాప్పటికీ కూడానమ్మా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రతి సమస్యకి దైవ పరిహారము, మానవ పరిహారం. ఉదాహరణకి అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, వైద్యుడు సూచించే మందు మనం పాటించాలి. అది మానవ ప్రయత్నం, మానవంగా. మందు వేసుకోవడం మంత్ర పరిహారం లాంటిది, దైవ పరిహారం లాంటిది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే మనం చెప్పేటువంటి పరిహారాలు వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసుకున్న ఇంకా దైవ పరిహారం, దైవానుగ్రహం కూడా పొందే ప్రయత్నంలో భాగంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇట్టి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం ఈ యొక్క 17వ తారీఖు రోజున, ఆగస్టు 17వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పొడుగుతా మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సంవత్సరం పొడుగుతా కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేయండి. ఆ రోజున సాయంత్రం 4 గంటలకి హోమాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి 1 గంట లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్టయితే మానవ పరిహారంగా ఈ మకర కుంభమీన రాశిలో జన్మించిన వారు చేసుకోగలిగేటువంటి పరిహారము చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. శివాలయము, నవగ్రహాలు, రావి చెట్టు లేదా శివాలయము, నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకొని ఆ రోజున ఉదయం 8:03 వరకు ద్వాదశి తిథి ఉంది, తర్వాత త్రయోదశి తిథి వస్తుంది ఉదయం పూట. కాబట్టి ఎలాగో 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి 8:08 కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయానికి చేరుకొని రావి చెట్టు చుట్టూ మొదట శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ఇక తదనంతరం నవగ్రహాల దగ్గరికి వచ్చి శనికి అభిముఖంగా నిలబడి ఇనుప ప్రమదిలో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేసి మీరు శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత శనైశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి. జరిపించిన తర్వాత అన్నము, నల్ల నువ్వులు కలిపినటువంటి ముద్దలని 8 ముద్దలు నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ యొక్క డొప్పలలో నైవేద్యం పెట్టినటువంటి దాన్ని తీసుకుని రావి చెట్టు మొదట్లో వేసిరండి. ఇక మధ్యాహ్నం 1 గంట to 2 మధ్య కాలంలో శనైశ్వరుని హోరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వృద్ధాశ్రమంలో కానీ లేదా వికలాంగులు, మానసిక శారీరక వికలాంగులకు ఎవరికైనా కానీ, శారీరక లోపాలు ఉన్నటువంటి ఎవరికైనా కానీ వారికి తినే పదార్థాలు, పండ్లు, ఇతరత్ర వాళ్ళకి మీకు శక్తి కొలది మీ సహాయం చేయండి. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి కనీసం మీకు దగ్గర ఉన్నటువంటి దాంట్లో టీ తాగడానికైనా మీరు డబ్బులు చెల్లించండి. ఈ విధంగా చేసి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంకాలం మళ్ళీ శివాలయం సంధ్యా సమయంలో 5:30 నుంచి 6 మధ్య కాలంలో శివాలయానికి చేరుకొని నీలి రంగు పుష్పాలు, చామంతి పుష్పాలతో కానీ లేదా శంఖు పుష్పాలతో కానీ లేదా కనీసం మారేడు దళాలతోనైనా కానీ అర్చన జరిపించండి. జరిపించిన తర్వాత శనైశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క శని ప్రభావం అంటే గత జన్మ కర్మదోషాన్ని తొలగించేటువంటి వ్యక్తి కాబట్టి కష్టాల రూపంలో కడతీర్చుతాడు. కాబట్టి మనము కష్టపెడుతున్నాడు శని అని చెప్పి తిట్టుకోకుండా మన కర్మదోషం తొలగిపోతుంది అనేటువంటి భావనతో ఉండి మనం గనక శనైశ్వరుని యొక్క అనుగ్రహం పొందినట్లయితే తప్పకుండా మన సమస్యలు తీరుతాయి. అయితే వర్షం వస్తుందనో, ఎండ ఎక్కువగా ఉంటుందనో మన పనులు ఆపుకోలేం కదా. గొడుగు సాయం తీసుకొని మన పనులు ఏ విధంగానైతే చేసుకుంటామో అలాగే మనకు సమస్యలు వచ్చినప్పుడు శనైశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనం ఆ సమస్యల్ని మనం ఎదుర్కొన్నట్లయితే అవి మనల్ని, శరీరాన్ని, మనస్సుని బాధించకుండా ఆ సమస్యలు తొలగిపోతాయి. ఇది కదా ఈ యొక్క చిన్న పని మనకు జరిగితే చాలు కదా, సంతోషంగా ఉంటాయి. సమస్య లేని మానవుడు ఎవరు ఉంటారు? ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యల్ని మనకి ఇష్టంగా మార్చగలిగే శక్తి దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ చేసినట్లయితే తప్పకుండా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయమే మీ వంతు అవుతుందని చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్న మకర కుంభమైన రాశి వారు ఈ శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.